పాకిస్తాన్కి వెళ్తే అక్కడ నేషనల్ కమాండ్ అథారిటీ అని ఉంటుందట. మనకు ఎలాగైతే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంటుందో ఆ కమాండ్ అథారిటీ డిసైడ్ చేయాలి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ కాదు, కమాండ్ అథారిటీకి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు. ఓకే, మనం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన విషయం. అవును. మనం ఎలాగైతే నో ఫస్ట్ యూజ్ పాలసీనే మన పాలసీలోనే నో ఫస్ట్ యూజ్ పాలసీ పెట్టుకున్నాము, కానీ పాకిస్తాన్కి వచ్చేసి స్పెసిఫిక్ గా నో ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే అగ్రెసివ్ గా వాళ్ళు మొదట ఉపయోగించవచ్చు అన్నది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. మనకున్న ప్రస్తుతం ఈ నెట్ లో కానీ వీటిలలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో ఈ విధమైన ఒక ప్రమాదం ఉంది పాకిస్తాన్. అక్కడ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ డిసైడ్ చేస్తుంది, ఆ తర్వాత నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు అక్కడ. ఇంకా అంటే అక్కడ ప్రెసిడెంట్కి కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అలా కాదు, ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో వీళ్ళంతా ఉంటారు. హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక వ్యక్తి నిర్ణయం కాకుండా మనలాగా కూడా ఫైనల్ డిసిషన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ మన దగ్గర కూడా. సో ఇక్కడ కూడా ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. కానీ నో ఫస్ట్ యూజ్ దగ్గర వచ్చేసరికి అక్కడ కొద్దిగా క్లారిటీ లేదు, ఆర్ నో ఫస్ట్ యూజ్ పాలసీ లేనట్టు వాళ్ళ డాక్యుమెంటేషన్ మనకు చెబుతారు. కాబట్టి ఇదొక ప్రమాదం, నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఎందుకంటే ఇటువంటి చేతిలో పెట్టుకున్నప్పుడు, ఇటువంటి బంధనాలు లేనప్పుడు ఏమవుతుందంటే వీరత్వం కోసమో మేము చేసి చూపిస్తామన్న దీంట్లో కూడా ఒక్కొక్కప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అది మనం ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ప్రెషరైజ్ చేయాల్సిన ఇంకొక అంశం అనమాట. అది నేను అంటాను. సార్, మరొక కీలకమైన అంశం, మీరు అన్నట్లుగా ప్రభుత్వ చేతిలోనే ప్రధానమంత్రి ఉంటే ఖచ్చితంగా ఆయన అందులో ఓ మెంబర్ కన్నా ఉంటారు, లేకపోతే ఆయన చేతిలో ఉన్న రిమోట్ ఉంటే ఉండొచ్చు కాక. ఒకవేళ మనకి ప్రతి 5 సంవత్సరాలకి అదే ప్రభుత్వం ఉంటుందని చెప్పలేము, చేంజ్ అవుతుంటుంది. మరి అప్పుడు ఏమైనా ఈ కోడ్స్ అవి మారుస్తారా? వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న మాలాంటి పోస్టులు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడే కొన్ని ఇంపార్టెంట్వి మన దగ్గర పెట్టుకొని అది కొత్తగా వచ్చే వ్యక్తికి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. హ్యాండ్ ఓవర్ చేయడం వేరు సార్, కోడ్ అదే ఉంటే ఇబ్బంది కదా. అంటే కోడ్ అన్నది తీయరది. ఓకే, అంటే చేంజ్ చేస్తుంటారా అని. అంటే పాస్వర్డ్ ఏమైనా ఇప్పుడు మనం వేరే ఎవరికైనా ఇచ్చామనుకుందాం సెల్ ఫోన్, ఖచ్చితంగా మన పాస్వర్డ్ వాళ్ళు పెట్టుకోవాలి, కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటారు. అంతే, పాత వాళ్ళకి అదే పాస్వర్డ్ తెలిసిందనుకోండి, అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా పాక్ లాంటి దేశాల్లో. ఎలా ఉంటుందంటే పాక్ లాంటి అంటే ఏంటంటే అది వన్స్ ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు అలాగలాగా మనం మెమరీ లాగా పెట్టుకోవాల్సి, అప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా తీసి చూస్తుంటారు, అవి అలా నిక్షిప్తమై ఉంటాయి అది ఆ కోడ్. ఓకే, ఎక్స్ అయినా ఒకవేళ వాళ్ళకి తెలిసినా ప్రాబ్లం లేదంటారు. ఆ ప్రాబ్లం ఏముండేది, ఎందుకంటే అది యూజ్ చేసినప్పుడు ఆ కమాండ్స్ అన్ని వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్పేస్ షటిల్ మనం ప్రయోగిస్తుంటాం శ్రీహరికోట నుంచి, అప్పుడు దాని కోడ్ అన్నది వాళ్ళు ఎంటర్ చేస్తేనే టోటల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ సిస్టమ్ కోడ్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. కాదు సార్, దుర్బుద్ధితో ఒకవేళ పవర్లో లేరు, పవర్ పోయింది, ఎవరికైనా లీకులు చేస్తే ఆ ప్రమాదం కూడా ఉంటుంది కదా కోడ్ మార్చకపోతే. అంటే నేను అనేది ఏంటంటే బేసిక్ గా వన్స్ అది ఓపెన్ అవ్వగానే ఏమైపోతుందంటే అది ఇక్కడ రిడెండెంట్ అవుతుంది, మళ్ళీ మార్చాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఓపెన్ చేసి చూసి మళ్ళా క్లోజ్ చేస్తామంటే అలాగా. ఓకే, ఒకసారి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోయినట్టే ఉంటుంది. సో యాక్చువల్ గా మన దగ్గర ఉన్న న్యూక్లియర్ కమాండ్ అథారిటీ చూసుకుంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం తీసుకుంది 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఎందుకంటే మనం పొఖరాన్ లో 98 లో చేసాము, ఆ తర్వాత డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్యుమెంట్ తయారైంది, ఆ తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది. కాబట్టి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA, వీళ్ళు ప్రధానంగా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఒక పొలిటికల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్, తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్న దాంట్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వీరు ప్రధానమైన పాత్ర వహిస్తారు. ఫైనల్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇచ్చినా కూడా ఫైనల్ గా ఇట్ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ హూ టేక్స్ ది ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ అన్నది ప్రధానమంత్రి గారు తీసుకుంటారు. సో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ డెసిషన్ కదా, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది, చాలా సంవత్సరాలకు ఉంటుంది ఆ ప్రభావం. సో అది మనం చూడాల్సిన అంశం. రైట్, ఓకే. అయితే పాక్ అన్నది కొద్దిగా డేంజర్. ఇప్పుడు మీరు చెప్పేది వాళ్ళు ఎవరిని పర్మిషన్ తీసుకోవడం అవసరం లేదు, ప్రయోగించకూడదు అనే నిబంధనలు కూడా వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేవు. ఎందుకంటే ఫెయిల్డ్ స్టేట్, రోగ్ స్టేట్ ఇట్లాంటి వాటి చేతిలో ఇట్లాంటి వెపన్స్ ఉండడం చాలా ప్రమాదం.
అందుకని కిమ్ అంత చేస్తున్నా కూడా ఎవరు పెద్దగా అతని గురించి ఎక్కువగా ఉండదు. ఎందుకంటే సడన్ గా డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, 3000 కిలోమీటర్లు 5000 కిలోమీటర్లు ప్రయోగిస్తుంటారు వాళ్ళు మిసైల్స్. హ్మ్. మీరు చూస్తే విత్ న్యూక్లియర్ హెడ్స్ మా దగ్గర కెపాసిటీ ఉందంట. లేకుంటే ఆ చిన్న దేశాన్ని మనం ఎప్పుడో ఒకప్పుడు అందరు ప్రపంచ దేశాలన్నీ కలిసి దాని మీద కంట్రోల్ తీసుకురావచ్చు కదా. అవును. అయినా కూడా అక్కడ అతన్ని అలో చేస్తున్నారంటే బేసిక్ గా ఈ ప్రమాదం. సార్. అది కాకుండా నో ఫస్ట్ యూజ్ లేని దేశం. హ్మ్. హ్మ్. సో అటువంటి ప్రమాదం ఉన్న దేశంతో అందరూ జాగ్రత్తగానే ఉంటారు. అది మనం చూసాం. దుష్టులకు దూరంగా ఉండాలన్నట్టుగా. ఆ ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఆ ప్రమాదం నో ఫస్ట్ యూజ్ వాళ్ళ దగ్గర లేదన్నది మనకు తెలుస్తోంది. సార్. సో ఈ అన్నిటిని చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతున్నట్టుగా ఉంది. కానీ బట్ మన కేపబిలిటీస్ ఆర్ ఇంటాక్ట్. భారతదేశం ఎప్పుడు కూడా వాళ్ళని ఫైర్ పవర్ కానీ న్యూక్లియర్ పవర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటన్నిటిలో కూడా మన పవర్ ఎక్కువగా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మీరు నెంబర్స్ తీసుకున్నా కూడా అందులో కూడా మనకు పాకిస్తాన్ కి దెర్ ఇస్ నో కంపారిజన్. హ్మ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ చైనా ఒక ఫ్యాక్టర్, తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఒక ఫ్యాక్టర్. ఈ రెండు ఫ్యాక్టర్లను కూడా మనం కన్సిడర్ చేస్తాం.